సో చెప్పండి అన్న, వచ్చే 2024 ఎన్నికల్లో ఆంధ్రాలో ఏ పార్టీ తమ సత్తా చూపబోతుంది? సీఎం ఎవరవుతారంటారు? జగన్మోహన్ రెడ్డి గారండి. దేనికంటే ఆటో వాళ్ళకి సంవత్సరానికి 10,000 వేస్తున్నారు, చిన్నపిల్లలకి 15,000 చొప్పున వేస్తున్నారు సంవత్సరం. ముసలోళ్ళకేమో 40 నుండి 60 ఏళ్ళ వరకు 18,700 వేస్తున్నారు. స్కీమ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, అంతా బాగానే ఉంది. ఆయన పరిపాలన అయితే అక్కడ బాగానే ఉందండి. అంటే ఆయన చేసేటువంటి పరిపాలన ఏదైతే ఉచిత హామీలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారానే మళ్ళా జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారు. కంపల్సరీ అవుతారండి. అందులో ఎటువంటి మార్పు లేదు. అందులో ఆయనే వచ్చేది. ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా ఆయనే వచ్చేది. అంటే ఎన్ని సీట్లతో అధికారంలోకి రాబోతుందంటారు? 175కి 175 గెలిచిద్దండి. అంటే ప్రతిపక్షమే లేకుండా పార్టీని గెలిచిద్దండి. లాస్ట్ టైం అంటే ఏదో అటు ఇటుకి వెళ్ళినాయి, కానీ ఈసారి అలా ఏమి ఉండదు. మొత్తం 175కి 175 గెలుస్తాం. కనీసం ఇప్పుడు టీడీపీకి ఒక్క సీట్ కూడా వచ్చే అవకాశం లేదంటారా? సీఎం క్యాండిడేట్ అయినటువంటి చంద్రబాబు కూడా ఆప్షన్ లేదా? లేదండి, అయిపోయిందండి. ఇప్పుడైతే ఆయన చేసిన పరిపాలన ఏముందండి? అక్కడికి వచ్చి ఒకటి చెప్పండి, ఒక స్కీమ్ వచ్చిందా? పోనీ ఏం చేశారు చెప్పండి? పోనీ ఏం చేయలేదు కదా. అక్కడ పోనీ పేదలకు ఏమైనా పంచారా? పోనీ ఏమైనా ఇచ్చారా పేదలకు అనేది? ఒక ఆటో తోలుకునేవాడి కాడి నుండి, కుట్టు మిషన్ కాడి నుండి ఎవరికైనా ఒక్క రూపాయి అయినా, ఒక స్కీమ్ అయినా, ఒక పథకం అయినా ఇచ్చారా? మీరు ఇలా అంటున్నారు, మరి అప్పుడు ఏదైతే 3 రాజధానులకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దానిపై ఎంతోమంది రైతులు కూడా ధర్నా చేయడం జరిగింది. ఇటువంటి కోణంలో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు అన్ని సీట్లలో వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందంటారా? గెలిచిద్దండి. ఎందుకంటే అమరావతిలో ఏమున్నాయండి? మొత్తం టీడీపీ వాళ్ళయ్యేగా ఉన్నాయి భూములు. జగన్మోహన్ రెడ్డి భూములు ఏం లేవు కదా అక్కడ. జగన్ రెడ్డి భూములు ఏమున్నాయి అక్కడ? మొత్తం టీడీపీ వాళ్ళు కొనుక్కొని, వాళ్ళు ఆక్రమించుకొని, వాళ్ళు అక్కడ రాజధాని కట్టుకుంటే వాళ్ళు బెనిఫిట్ అవుతారు. కానీ దాని గురించి అక్కడ రాజధాని పెట్టుకున్నారే కానీ రాజధాని ఎందుకండి? స్పెషల్ ప్యాకేజ్ తీసుకొస్తానన్నారు. ఏం తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడా? పోనీ ఏనాడైనా మాట్లాడా? తప్పు చేశాడు కాబట్టి లోపలేశారండి. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. తప్పు చేయకపోతే ఎందుకు సిబిఐ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు? తప్పు లేకుండా ఆయన ఏమన్నా చిన్న లీడర్ కాదు కదా, పెద్ద లీడరే కదా. సీఎం పోస్ట్ ఉన్న ఆయన్ని ఆధారాలన్నీ ఉండడం వల్లే కదా, ఆయన చేయడం వల్లేగా తీసుకెళ్ళేది. చేయకపోతే ఎందుకు తీసుకెళ్తారు? మరి ఈ కోణంలో కూడా నారా లోకేష్ ఎవరైతున్నారో ఆయన ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు, ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నాను, ఈసారి అధికారంలోకి మేమే రాబోతున్నాం, 2024 ఎన్నికలు ఏదైతుందో జనసేనతో పొత్తు ఉండి మేము ఏదో ఒక విధంగా ఆంధ్రాలో అధికారంలోకి వస్తారంటున్నారు కదా, ఏమంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్తో పొత్తు అయి వస్తున్నారు, గెలిచే అవకాశమే లేదంటారా? లేదండి, ఎటువంటి మార్పు. పోయినసారి ఏదో ఒక సీట్ వచ్చింది అక్కడ పవన్ కళ్యాణ్కి. ఈసారి అదైనా వచ్చిద్దో రాదో తెలియదు. అతను గెలుస్తాడో లేదో అతనికే నమ్మకం లేదు. అతను ఎలాగ చెప్తాం? పొత్తు పెట్టుకున్నా, పొత్తు పెట్టుకోకపోయినా సరే ఆయన గెలిచేది లేదు, వచ్చేది లేదు. ఏదో మీటింగులు పెట్టి మనిషికి 400-500 ఇచ్చి జనాలను పోగేసుకుంటే సరిపోదుగా. అలా అయితే నేను అయిపోతా. నా దగ్గర జేబులో 1 కోటి రూపాయలు 2 కోట్లు ఉంటే జనాలను పోగేసుకొని నేను చెప్తా కదా. అంటే ఇప్పుడు జరుగుతున్న రాజకీయం ఏదైతుందో పైసా ఉంటే జనం వస్తున్నారు, ఒక వ్యక్తిని ఆదరిస్తున్నారు చెప్తే నిజంగా వాళ్ళు చేసిన సేవలు గుర్తించి ఎవరు కూడా ఓటు వేయట్లేదంటారా? చంద్రబాబు కంటే ఆయన ఏదైనా చేశాడు అని చెప్పేసి 10 స్కీములు అయినా పోనీ ఏమైనా చేశాడు అని చెప్పేసి మీరు చెప్పండి, నేను చెప్తా. ఒకటైనా చెప్పండి పోనీ. లాస్ట్ 5 ఏళ్లలో ఆయన పరిపాలించారు ఏపీలో. 10 స్కీములు చెప్పండి, ఏం చేశాడో జనాలకి. ఏం చేయలేదు కదా. అభివృద్ధిగా ముందుకు వెళ్తూనే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి మళ్ళీ ఒకసారి ఆయన గెలిపించిద్దండి. ఇప్పుడు చంద్రబాబు హయాంలో అప్పు ఉంది, 2 లక్షల పైనే అప్పు 2 లక్షలు 3 లక్షల కోట్లు అప్పు చేశాడు చంద్రబాబు. ఈయన ఉండే కొద్దీ తగ్గించుకుంటూ వస్తున్నాడే కానీ ఈయనేం పెంచుకుంటూ ఏం వెళ్ళట్లేదు కదా. ఇప్పుడు ఆయన అప్పు చేశాడని ఈయన అప్పు చేసుకొని చేయట్లేదు కదా. ఉన్నదాన్నే డెవలప్ చేస్తున్నాడు కదా. మొత్తం అప్పుల్లో పెట్టేసి మొత్తం ఇచ్చేసి అభివృద్ధి ఏం జరిగింది అంటే ఏం చెప్తాం? మీ చేతికి ఇప్పుడు 1,00,000 కోట్లు ఇచ్చి అప్పు ఉన్నది మీకు ఇచ్చేసి అభివృద్ధి జరగలేదంటే అలాగా.